జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు. సో జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు అంట. తోటి ట్రైనీ ఐపీఎస్ పై ట్రైనీ మహిళా ఐపీఎస్ ఫిర్యాదు. సో బలవంతంగా గదిలోకి లాక్కెళ్ళించి వేధించారని, గొంతుపై కత్తిపెట్టి బెదిరించారని ఆరోపణలు. ఏం జరుగుతుంది అంటే ఐపీఎస్లో ట్రైనీ ఐపీఎస్ పై ఈ విధంగా జరిగిందంట. అది కూడా మళ్ళీ గొంతుపై కత్తుపెట్టి బెదిరించారు అని చెప్పి ఆరోపణలు అంట. కేసు నమోదు చేసిన అత్తాపూర్ పోలీసులు. సర్దార్ వల్లభాయ్ జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల ఆరోపణల కలకలం రేపుతున్నాయి. తోటి ట్రైనీ అధికారి తనపై లైంగిక బెదిరింపులకు పాల్పడ్డారని శిక్షణలో ఉన్న ఒక మహిళా ఐపీఎస్ ఆదివారం అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు బిఎన్ఎస్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపడతామని మహిళా అధికారి వాంగ్మూలాన్ని తీసుకొని తగిన చర్యలు చేపడతామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సబ్జనర్ వెల్లడించారు. ఏం జరుగుతుంది తెలంగాణలో? సో నార్మల్ మనలాంటి పౌరులకే రక్షణ లేదని అనుకుంటే ఐఏఎస్ రేపు అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో కంప్లీట్గా అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ చూసుకునే ఐఏఎస్ అధికారి పైన కూడా లైంగిక వేధింపులు అంటే అది కూడా మళ్ళీ కత్తి తలకాయ మీద పెట్టి బెదిరించారంట. అసభ్య సందేశాలు, దూషణలతో హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో ప్రస్తుతం 2024 బ్యాచ్ ఐపీఎస్ అధికారులు శిక్షణ కొనసాగుతుంది. ఈ శిక్షణ పొందుతున్న వాళ్ళు ఏపీకి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి. గత నెల 23వ తేదీ నుంచి ఏపీకి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి అంట 23వ తేదీ నుంచి తనపై లైంగిక వేధింపులు పాల్పడుతున్నాడని కర్ణాటకలోని హల్లీ మైసూర్ ప్రాంతానికి చెందిన మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు వాట్సాప్లో అసభ్య సందేశాలు పంపుతున్నానని, శిక్షణలోని ఇతర ఐపీఎస్ల ముందు అసభ్యకరంగా నిందించారని ఆరోపించారు. అంతేకాకుండా తనకు అకాడమీలోనే మరొకరితో అతి చనువు ఉందని ప్రచారం చేశారని, ఆ విషయాన్ని అందరి ముందు అంగీకరించాలని ఒత్తిడి తెచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దానికి తాను అంగీకరించలేదని, దీంతో ఉదయ్ కృష్ణారెడ్డి ఈ నెల 8న తన ఫోన్ లాక్కొని గదిలోకి తీసుకెళ్లారని, ఫోన్ పాస్వర్డ్ చెప్పాలంటూ వేధించారని, అసభ్యకరంగా చర్యలు పాల్పడారని ఆరోపించారు. ఈ నెల 9వ తేదీన రాత్రి 9 గంటలకు తనను బలవంతంగా ఉదయ్ కృష్ణారెడ్డి గదిలోకి తీసుకెళ్లారని, తన జుట్టు పట్టుకొని గొంతు నొక్కారని, గొంతుపై కత్తిపెట్టి బెదిరించారని, తనపై కండం ప్యాకెట్లు విసిరారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ నెల 10న ఉదయం 7:50 సమయంలో తనపై భౌతికంగా దాడికి పాల్పడారని ఆరోపించారు. ఇక తప్పుడు సమాచారాన్ని తన భర్తకు పంపిస్తానంటూ బ్లాక్మెయిల్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై సీరియస్ అయిన ఉన్నతాధికారుల అంతర్గత విచారణకు ఆదేశిస్తున్నారు తెలుస్తుంది. సో ఏం జరుగుతుంది? సో ఈ ఐఏఎస్ ఎవరైతే ఇప్పుడు ఇదంతా కూడా వేసింది కదా, సో ఈయన రేపు ఐఏఎస్గా ఛార్జ్ తీసుకున్నాక ఏదైతే డిస్టిక్కి ఛార్జ్ తీసుకుంటా ఆ డిస్టిక్ పరిస్థితి ఏంది? ఇప్పుడే ట్రైనింగ్లు ఉన్నప్పుడే ఈ విధంగా ఇస్తే చాకు పెట్టి బెదిరించి కొండం ప్యాకెట్లు మీద పడేసి అక్కడిక్కడ అసభ్యంగా ప్రవర్తిస్తూ ఈ విధంగా చేస్తే ఒక ట్రైనింగ్లో అయ్యి ఉండి ట్రైనింగ్లోనే ఈ విధంగా చేస్తే రేపైనా అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంకా ఏ విధంగా ఉంటుంది ఆ డిస్టిక్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? సో చూడరు మళ్ళీ కానిస్టేబుల్ పనిచేసి ఐపీఎస్కి ఎంపిక అంటే ఏపీలోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలానికి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డికి కానిస్టేబుల్ టు ఐపీఎస్గా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉండడం గమనార్హం. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆయన నాయనమ్మ సంరక్షణతో పెరిగి చదువుకున్నారు. 2012 కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు. 2018 ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్నప్పుడు అందరి ముందు ఒక సీఏ చేతిలో తీవ్ర అవమానానికి గురయ్యారు. మనస్తావంతో రాజీనామా చేస్తారు. ఐపీఎస్ కావాలనే లక్ష్యంతో యూపీఎస్సీ పరీక్షలో సిద్ధమయ్యారు. 2019 నుంచి 4 సార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. 2024లో 350 ర్యాంక్ సాధించి ఐపీఎస్ ఎంపికయ్యారు. ఆయనను తెలంగాణ క్యాడర్ కేటాయించారు. ఇలా ఎంతో మంది స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఉదయ్ కృష్ణారెడ్డి ఇప్పుడు ఇలా ఆరోపణలు ఎదుర్కోవడంపై సోషల్ మీడియాలో ప్రతికూల కామెంట్లు మనం కూడా చాలా మంది చూసినాం. ఒక స్టేషన్లో పనిచేస్తూ తనపైన ఉన్న ఉన్నతాధికారి అవమానించారని చెప్పేసి సో అది నాకు నచ్చలే అని చెప్పేసి తను వచ్చేసి బయటకు వచ్చి ఐఏఎస్ అయిండు. ఇప్పుడు ఏం చేసిండు? మళ్ళీ పోయి ఈ విధంగా ఎత్తాడు.